హలో బదీస్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్యామ్స్ విత్ స్పెషల్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అలాగే చూద్దామా. అయితే ఈ చికెన్ ఫ్రై నా ఫేవరెట్ స్టైల్ అండి. నా ఫేవరెట్ స్టైల్లోనే మీకు చికెన్ ఫ్రై ఎలాగో చూపిస్తున్నాను. ప్రొసెస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చాలా టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తప్పకుండా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. సో దట్ నా అలర్ట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ చికెన్ ఫ్రై రెసిపీ ఎలా మనం తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామా. చికెన్ రెసిపీస్ ఎప్పుడు చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారండి. అయితే ఇది మాత్రం చాలా క్విక్ అండ్ సింపుల్ రెసిపీ అనమాట. ఎక్కువ టైం తీసుకోవద్దు. సో దీనికోసం ముందుగా చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా 1/2 kg చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు ముందుగా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేషన్ కోసం ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. రుచికి సరిపడినంత సాల్ట్, 2 స్పూన్ల కారం. కారం ఇంకా కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. చిటికెడంత పసుపు, ఇంకా ఒక నిమ్మకాయ రసం అనమాట. నిమ్మకాయ రసంలో ఆ నిమ్మ పొరకలు కానీ పిక్కలు కానీ పడకుండా చూసుకోవాలి. ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని అవి కూడా ఈ విధంగా వేసుకొని అన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ వేయటం వల్ల మనకి లైట్గా పులుపు ఉంటుంది, కానీ ముక్క గట్టిగా ఉండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందు గురించని అలా మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ వదిలేసుకోవాలి. అరగంట తర్వాత ఒక బాండ్లీ తీసుకుని ఆ బాండ్లీలోని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 3 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా తరుక్కుని అందులో ఇలా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వాటిపైన చిటికెడంత సాల్ట్ యాడ్ చేస్తాము. ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా చక్కగా వచ్చేసి బాగా మగ్గుతాయి, చాలా ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట. అందు గురించి చిటికెడ సాల్ట్ ఉల్లిపాయలకి సరిపడేలాగా యాడ్ చేస్తాం. యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఫ్రైకి హై ఫ్లేమ్లో అనేది పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలని వేయించుకోవాలి. లైట్ గోల్డెనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం చికెన్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకున్న తర్వాత మ్యారినేటెడ్ చికెన్ని యాడ్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా నాకు ఒక 5 మినిట్స్ పట్టిందండి. 5 మినిట్స్లో ఉల్లిపాయలన్నీ ఇలా చక్కగా వేగిపోయి వాటిలోంచి కొంచెం ఆయిల్ అనేది బయటికి రావడం స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా నేను చికెన్ వేసుకున్నాను. చికెన్ మొత్తం అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని, అంటే ఉల్లిపాయలు ప్రతి పీస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చిల్లీ పౌడర్లో కాస్త కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉండడం వల్ల కొంచెం రెడ్డిష్గా కనిపిస్తుంది. అయితే ఇలా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకూడదండి. హై ఫ్లేమ్ పెడితే మాత్రం వెంటనే మాడిపోతుంది, చికెన్ ఉడకదు. అందుకని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇలా 10 నిమిషాల పాటు వేయించుకుని మూత పెట్టి తీసిన తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా ఇంకా ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటాం. చికెన్ ఆల్రెడీ మక్కి దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. సో ఇప్పుడు మనం చిటికెడంత గరం మసాలా, లేదు ఒక 1/2 టీ స్పూన్ బయట మనకి స్పైసీ గరం మసాలా అని దొరుకుతుంది కదా, అది వేసుకున్నా పర్వాలేదు. ఇంకా ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక 2 స్పూన్స్ ఈ విధంగా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవటం వల్ల ప్రతి ముక్కకి ఈ స్పైసెస్ అనేవి పట్టేస్తాయండి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు ఉంటే కరివేపాకుని ఈ విధంగా తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్లేవర్ ఇలా వేయటం వల్ల కాస్త మగ్గేసరికి అసలు గుమ్మగుమ్మలు వస్తాయండి, ఎంత బాగుంటాయో. తర్వాత ఒక 2 చిల్లీ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిపైన మళ్ళీ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ తెల్ల నువ్వులు అంటారు కదా, నేను అవి యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అసలు అరోమా ఎంత బాగుంటుందంటే, ఒక పక్క స్పైసీనెస్, ఇంకొక పక్క మనం ఆయిల్ తక్కువ వేసినప్పటికీ కూడా నువ్వుల నుంచి కూడా కొంచెం ఆయిల్ అనేది వచ్చి చాలా కమ్మదనం అనేది వస్తుందన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఎవరికైనా మాడ అంటుతుంది అని అనిపిస్తే కనుక ఇదే టైంలో ఒక టేబుల్ స్పూన్ వాటర్ తీసుకుని జస్ట్ చుట్టూ అలా జల్లుకోవాలి. జల్లుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలా
మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత 10 నిమిషాల తర్వాత తీస్తే ఈ విధంగా ఉంటుంది. కొంచెం మాడినట్లుగా అలా కనిపిస్తుంది, కానీ ఫ్లేవర్ అయితే మాత్రం బాగా డీప్ ఫ్రై అవ్వడం వల్ల మనకి ఫ్లేవర్ అదంతా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది రైస్లో కానీ రోటీలో కానీ సూపర్ కాంబినేషన్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇది నా ఫేవరెట్ ఫ్రై అన్నమాట. సో మీకు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయాలనిపిస్తే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ శ్యామ్ స్వదేశీ స్పెషల్స్.